నానబెట్టిన శనగలతోని పాయసం చేద్దాం ఈరోజు. ఇది నానబెట్టిన పెసరపప్పు మిక్సీ పట్టుకోవాలి. ఈ శనగలు నానబెట్టినయి మిక్సీ పట్టుకోవాలి. 2 కూడా ఒక కడాయిలో ఏసేసుకొంచి కొన్ని వాటర్ ఏసి కుక్ చేసుకోవాలి. మంచిగా కుక్ చేసుకోవాలి. తర్వాత కొంచెం బెల్లం కూడా ఏసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు ఉడకాలి. తర్వాత కొద్దిగా ఇలాచీల పొడి, సోంపు కలపాలి. అలాగే కుడక పొడి కూడా ఏసుకోవాలి. లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి. మంచిగా కుక్ చేసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ పాలు కూడా పోసుకోవాలి. ఈ పాలు పోసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యేసేసి మూత పెట్టేసేయాలి. ఒక 5, 10 నిమిషాలు స్లో ఫ్లేమ్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడకనిత్తాము లో ఫ్లేమ్‌లో. ఇప్పుడు మూత తీసి చూద్దాము. సరిపోయింది. ఈ మాత్రం ఉంటే సరిపోతది. ఇప్పుడు తిని టేస్ట్ చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైమ్ చేస్తున్నా. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాగుంది. ఆ పాలు, నెయ్యి ఫ్లేవరు. అలాగే మన ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రాఖీ పౌర్ణమి కదా! స్పెషల్‌గా ఇదే చేసిన స్వీట్ అయితే. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి.